చంద్రబాబు దిష్టిబొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలనను కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలపెడటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వారు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరి తర్వాత ఒకరు నిరసన తెలియజేసుకునేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదు. కొన్నేమో అరకొరగా చేసింది, కొన్నేమో అసలు చేయలేదు. చేసేసాం అనుకోమంటుంది. నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఇచ్చారా లేదో నిరుద్యోగులు ఆలోచించుకోవాలి. రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కొంత ఇచ్చారు, కొంత ఎగ్గొట్టారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి తీసి ఇంకో తల్లికి 100 అని పెట్టాడు, అందరికి ఇస్తామన్నాడు. కొందరికేమో 900, 9000, కొందరికేమో 12,000 ఇట్లా అరకొరగా ఇచ్చి అయిపోయింది అంటున్నాడు. గ్యాస్ కూడా అంతే. 1,59,00,000 మంది ఉంటే, లక్షల మంది ఉంటే కేవలం 1 కోటి లోపలికి ఇచ్చేసి అయిపోయింది అంటున్నాడు. అదేమంటే సూపర్ 6 కూడా చేసేసామని అబద్ధాలు ఆడుతున్నాడు. దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏ సందర్భంలోనూ నిలబెట్టుకోలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచేటటువంటి కార్యక్రమం చేశాడు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి కార్యక్రమం 4వ తారీఖున ప్రారంభించాం. అలాగే 9వ తారీఖునేమో మళ్ళా ఒక టౌన్ హాల్లో మీటింగు, 12వ తారీఖునేమో పెద్ద ర్యాలీ. ఈ 3 కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈ రోజు ఈ గుజ్జనగోళ్ల సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మేనిఫెస్టోను దగ్ధం చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటిని దగ్ధం చేయడం చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ చుట్టుకుంటలో జరుగుతుంది, రేపు మరొక 2 చోట్ల కూడా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా, రెచ్చగొట్టే కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు అండబెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తారు. కొత్తలి పార్టీ అని అక్కడ మీరు బ్యాండలు కడతారు. ఏమిటి అన్యాయం అంటున్నారు. మీరు కూడా ఏదైనా కార్యక్రమం మీరు బ్రహ్మాండంగా పగలదీశామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మీరు ఒక ఊరేగింపులాగా చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు, వాళ్ళు ఎవరో కాదు, మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరూ, వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు కదా పోలీసులు, అందుకని రెచ్చిపోతున్నారు, రౌడీగా తయారవుతున్నారు. మేము ఇవాళ కార్యక్రమం ఇచ్చాం, మా కార్యక్రమం మేము చేసుకుంటాం కదా, మీరు రెచ్చగొట్టే కార్యక్రమం